వెల్కమ్ బ్యాక్. సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ర్యాలీ చేపట్టారు. రిక్షా తొక్కుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు సుధీర్ భార్గవ్ రెడ్డి. ఒకేసారిగా ₹3 పెట్రోల్ మీద డీజిల్ మీద రేటు పెంచడం జరిగింది. మన దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో ₹113 పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్కి వస్తుంది. అలానే డీజిల్ కూడా సెంచరీ కొట్టి ₹101 చేరింది. ఇది ఎప్పుడు ఇంత వచ్చుండదు. ఏమంటే ఎక్కడో అక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయంటున్నారు. మన పోయిన ఎలక్షన్స్లో మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగే టైంకి పెట్రోల్ ధర ₹108 ఉంది. ఆ రోజు చంద్రబాబు గారు లోకేష్ గారు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ప్రైస్ దగ్గర ఫోటోలు దిగి బాదుడే అని చెప్పేసి సెల్ఫీలు దిగిపెట్టి పెట్రోల్ దగ్గర పెరిగింది, ఇది కేవలం వైసీపీ వల్లే జరిగింది, మా గవర్నమెంట్ వస్తే రేట్లను తగ్గిస్తాం అని చాలా మాటలు చెప్పారు. మనందరూ తెలుసు వాళ్ళు గజనీకి మరో రూపం. అన్నీ మర్చిపోయి ఆ రేట్లన్నీ గాలికి వదిలేసి ఆ మాటే మాట్లాడకుండా ఇప్పుడు చూస్తే ఇంకా పెంచారు రేట్లు. ఈ 2 రోజులే కాదు, 108 నుంచి మెల్లగా అది 110కి అయింది, 109కి అయింది. ఇప్పుడు అది ఏకంగా ఒకేసారి ₹113 అయింది. ఇది సామాన్యుడి మీద ఎంత ఒత్తిడి వస్తుందో మీ అందరూ తెలుసు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి